వారు కూడా కృతజ్ఞత చెల్లిస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మందిరంలో స్తుతించుడు ఘనపరచడం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దాసం ద్వారా మీకు మాట్లాడిన జీవబడి మాట్లాడి నీకు స్తోత్రం. నీ బలం సమీపిస్తున్న ప్రభావాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతులను రొట్టెలు పెట్టుకుని శరీర సాదర్శం తీసుకుని మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. సమస్త మహిమలంత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
లోకంలో పంపించి మా పాపములు ఆయన శిలువలో ఆయన శరీరంలో మీరు మోపారు ప్రభా, నీకు వందనాలు. పౌలు తెలియజేస్తున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఉన్నాయి. హల్లెలూయా. మా పాప విమోచన కొరకు మమ్మల్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి ఆహారం కొరకు వందనాలు చెల్లిస్తుంది. యేసు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారం ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయండి అన్నాడు. ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం మన మొదలున్నది. మనం దాని కొరకు కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, వందనాలు స్తోత్రములు మా దేవా. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో ఆరోగ్యరాధన మమ్మల్ని చేర్చి మమ్మల్ని సజీవ సంఖ్యలో ఆయన మమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, స్థుతించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన నీకు ఏ ఒక్కరైనా స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మా కొరకు నాయన మీరు కాచిన రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసాన్ని మేము తీసుకొని చెందగా ప్రభా, ఇది నీ రక్తమైన ఏరిని నాయన మాలో ఉన్న లోటుపాటులను సరిచేసుకొని నాయన నీతిమము నీతో ఉండడానికి మా అందరూ ఆయత్తపరచమని ఈ మానవులు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Amen.
ప్రభు మాటను మనము జ్ఞప్తికి తెచ్చుకొని ఇది మీ కొరకు ఛేదింపబడిన రక్తం అన్నాడు. దానికి సదృశ్యమైనటువంటి ద్రాక్షరసం మనం తీసుకుంటాము. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాము. మహాదేవ, నీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని పాపల కొరకు మా కొరకు చిందించాను. నీ రక్తం మమ్మల్ని శుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి దేవునితో సమాధానపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు స్వామి దేవా, మా జీవితాల్లో 5 మాసాలు కాపాడి 6వ మాసము చివరి ఆదివారం 180వ దినం సజీవులుగా వచ్చాను. మీకు వందనాలు. మాలో ఏ గొప్పతనము అర్హత అలాంటివన్నీ ఏమి లేవు. కేవలం ఉచిత కృప చేత మరొక దినం ఈ లోకంలో మేము బ్రతికే కృప ఇచ్చాను. ప్రభానికి వందనాలు. పౌలు చెప్పిన ప్రకారం జీవించు వారికి మీదుగా తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే ఎలాగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 భక్తులు అంటున్నాడు. ఈ రాత్రి ఈ దినము మీ బిడ్డలు మీ దాసులు ఇద్దరు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘ చరిత్రలో అత సాక్షిని అయిపోయారు. సాక్షి అంటే మరణం ద్వారా సాక్ష్యాన్ని ఇచ్చేవాడు అత సాక్షి. ఈ రాత్రి ఇదివరైనా ఈ దినం హాజరైన సభ్యులందరి కొరకు దేవుడు ఐక్య ఆరాధనకు వచ్చే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దినము ప్రత్యేకంగా ఈ దాసురాలు సేవకురాలు భారతీ ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు నారాయణ హాస్పిటల్లో
చికిత్స తీసుకుంటుండగా వారి కొరకు మంచి స్వస్థతను దయచేయండి. వారు స్వస్థత పొందుకొని మరలా గృహానికి చేరి భాగ్యం కలిగించండి. ఇంకా ఎంతమంది అలాంటి అస్వస్థత అనారోగ్యంతో ఉంటున్నారు వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని మనం చేస్తున్నాం. ఈ రాత్రి ఈ ఐక్య ఆరాధన మీరు నన్ను జరిగించినందుకు బదలాలు చెల్లిస్తూ నూతన మాసంలో అడిగినైంటుండగా ఒక దినంలో మాతో కూడా ఉంది. నూతన మాసం అంతా కూడా 32వ కీర్తన 8వ వచనం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు, నువ్వు నడవలసిన మార్గం నేను ఉపదేశించింది. మాసమంతా నీ బిడ్డల చేతి పడిన ఆశీర్వదించడం, ప్రతి ఇరుగురు విషయాలను మార్చడం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేర మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.